మనం ఏదైనా సాయం చేస్తే ప్రతిఫలం ఆశించకూడదు అంటారు మన పెద్దలు. అసలు అలా చేస్తే అది సాయమే కాదంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం వచ్చిన తర్వాత చాలా మంది ఇంత సాయం చేసి ఎంతో చేశామని చూపించుకుంటున్నారు. కానీ దీన్ని చాలా మంది ఇప్పటికీ తూచా తప్పకుండా పాటించేవారు ఉన్నారు. తాము ఎంత పెద్ద సాయం చేసినా అస్సలు ప్రచారం కోరుకోవడం లేదు. వేరే వాళ్ళు ఎవరో చెప్తే తప్ప ఈ సాయం గురించి ఎవరికీ తెలియడం లేదు. అలాంటి సాయం చేసిన గొప్ప వ్యక్తుల గురించి ఈరోజు ఒక విషయం బయటకు వచ్చింది. మొన్న జూన్ 12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ కి చెందిన భవనాలపై కుప్పకూలింది. ఈ విమానం కూలిపోయిన సమయంలో పేలుడు సంభవించి భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. బీజే మెడికల్ కాలేజ్ వద్ద మంటలు ఎగిసిపడగానే 56 ఏళ్ల రాజు పటేల్ వెంటనే స్పందించారు. ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. తన వద్ద పనిచేస్తున్న వారితో కలిసి పరుగున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏం చేయలేని పరిస్థితి. నిస్సహాయాలుగా నిలబడి ఉండిపోయారంతా. అయితే ఓ 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది. 108 అంబులెన్స్ కూడా వచ్చాయి. ఇక రాజు పటేల్ టీం రంగంలోకి దిగింది. ఒక పక్క నుంచి ఫైర్ ఇంజిన్ మంటలార్పుతూ ఉంటే మరో పక్క నుంచి రాజు పటేల్ అండ్ టీం సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ లోకి ఎక్కించేందుకు స్ట్రెచ్చర్లు లేకపోవడంతో చీరలు, బెడ్షీట్లను వాడారు. గాయపడ్డ వారిని వీలైనంత వేగంగా అంబులెన్స్ లోకి ఎక్కించారు. పటేల్ టీం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు వారిని రాత్రి 9 గంటల వరకు సైట్ లోనే ఉండాలని కోరారు. అత్యవసర సేవలు ముగిసిన తర్వాత పటేల్ టీం మరో పని మొదలుపెట్టింది. విమాన శకలాల కింద ఉన్న సామాగ్రిని సేకరించడం మొదలుపెట్టింది. మంటలకు సగం కాలిపోయిన లగేజీ బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చారు. వాటి నుంచి 70 తులాల బంగారు ఆభరణాలను సేకరించారు. 80,000 క్యాష్, పాస్పోర్టులు, ఒక భగవద్గీతను సేకరించారు. వీటన్నింటినీ జాగ్రత్తగా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేశారు. ఈ వస్తువులు ఎవరెవరివో గుర్తించి వాటిని మృతుల బంధువులకు పోలీసులు ఆల్రెడీ అప్పగించేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన 4 రోజుల తర్వాత రాజు పటేల్ ఆయన టీం చేసిన సేవల గురించి బయటకొచ్చింది. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోలేదు. ఎవరో పోలీస్ అధికారి వీళ్ళ గురించి చెప్తే కానీ మీడియాకి కూడా ఆయన గురించి తెలియదు. అంటే రాజు పటేల్ తాను చేసిన సాయానికి ఎటువంటి ప్రతిఫలం కోరుకోలేదు. అందుకే కెమెరా ముందుకు కూడా రాలేదు. కనీసం మొహం కూడా చూపించలేదు. ఒక్క విషయం మాత్రం ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో ఒకరికి సాయంగా నిలబడడం నాకు దక్కిన అదృష్టం అంటున్నారు. రాజు పటేల్ ఇలాంటి సాయాలు చేయడం కొత్తేమీ కాదు. 2008లో అహ్మదాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు కూడా రాజు పటేల్ ఇలాగే సేవలందించారు. ఈ విషయం కూడా ఆయన చెప్తేనే తెలిసింది. కానీ చిన్న సాయానికే ఎంతో చేశామని పక్కవారిని కూడా పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి సాయం చేసి కూడా ప్రతిఫలం ఆశించలేదంటే రాజు పటేల్ నిజంగా గ్రేట్ కదా. హ్యాట్స్ ఆఫ్ రాజు పటేల్ అండ్ టీమ్.